ఇది ప్రాచీన గ్రంథములందున్న ప్రమాణములతోనే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. జయపీఠం అనే పేరు ఇక్కడ. అందుకే ఇక్కడ అమ్మవారిని అయ్యవారిని దర్శించి వెళితే జయం లభించి తీరుతుంది. తెలుసుకోండి, జయం అంటే కార్యసిద్ధి. మీరు ఏదనుకుంటే జరుగుతుంది. అయితే ధర్మబద్ధమైన అనుకోండి క్షేమం, అధర్మపరమైన కోరుకుంటే మా దేవుళ్ళు తీర్చరు. అందరినీ నశింపజేసి మేము బతికేద్దామనుకునేది సనాతన ధర్మం కాదు. పక్కవాడి క్షేమం కోరేదే సనాతన ధర్మం. నీ మతం కాని వాడిని చంపేసి నువ్వు క్షేమంగా ఉండని సనాతన ధర్మం ఎప్పుడూ చెప్పదు. చెప్పదగరకనే సనాతన ధర్మం అన్ని మతాలకి చోటు ఇచ్చి బ్రతికిస్తోంది. అది తెలుసుకోవాలి. ఇక్కడ అందరి క్షేమం కోరుకుంటాం. అందుకే ధర్మబద్ధమైనవి ఏవి కోరుకున్నా జయం ఇస్తుంది. అమ్మవారే జయస్వరూపిణి. అందుకే ఆవిడ పండగ విజయదశమి కదండి, జయపర్వం. కనుక ఇక్కడ పీఠం పేరేంటి? జయపీఠం. ఇది తెలుసుకుని ఇక్కడ శ్రీచక్రార్చన శ్రీ విద్యార్చన చేసిన వాళ్ళు, ఆ మంత్రోపదేశం ఉన్నవాళ్ళు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని నమస్కరిస్తే చాలు, వారు ఆ విద్యలో సిద్ధి పొందగలరు. అటువంటి పరాశక్తి క్షేత్రం ఇది.